నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. ఐపీఎల్ అభిమానుల గుండెల్లో ఒక్కసారిగా భావోద్వేగాలు ఉప్పొంగేలా చేసిన వార్త ఇది. చెన్నై సూపర్ కింగ్స్ లెజెండ్, కోట్లాది మంది అభిమానుల ఆరాధ్య క్రికెటర్ ఎంఎస్ ధోని ఇక ఐపీఎల్ కు గుడ్ బై చెప్పబోతున్నాడా? ఈ ప్రశ్నకు మరింత బలం చేకూర్చేలా ధోని అత్యంత సన్నిహితుడు, మాజీ సిఎస్కే స్టార్ సురేష్ రైనా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నా శరీరం ఇప్పుడు అంతగా సహకరించడం లేదు బ్రదర్ అంటూ ధోని తనతో చెప్పాడని రైనా వెల్లడించడంతో సిఎస్కే అభిమానులు తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు. చెపక్ స్టేడియంలో ధోని చివరి దర్శనం ఇదేనా అన్న చర్చలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ఊహించని పరిస్థితిని ఎదుర్కొన్నారు. జట్టు మాజీ కెప్టెన్, లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. గాయాల కారణంగా ధోని మైదానానికి దూరంగా ఉండగా ఇప్పుడు ఆయన రిటైర్మెంట్ పై చర్చలు మరింత వేడెక్కాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ అనంతరం స్టార్ స్పోర్ట్స్ పోస్ట్ మ్యాచ్ షోలో మాట్లాడిన సురేష్ రైనా ధోనితో జరిగిన వ్యక్తిగత సంభాషణను బయటపెట్టాడు. మహిబై ఈ సీజన్ లెక్కల్లోకే రాదు, వచ్చే ఏడాది తప్పకుండా ఆడాలి అని తాను చెప్పానని, అందుకు ధోని నవ్వుతూ లేదు బ్రదర్, నా బాడీ ఇప్పుడు అంతగా సహకరించడం లేదు అని సమాధానమిచ్చాడని రైనా తెలిపాడు. 44 ఏళ్ల వయసులోనూ ధోని క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. చెన్నైలోని చెపక్ స్టేడియంలో సిఎస్కే చివరి హోమ్ మ్యాచ్ సందర్భంగా అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మ్యాచ్ కంటే ఎక్కువగా ధోని కోసం ఎదురు చూశారు. ఆయన కేవలం మైదానంలో కనిపించినా చాలు అన్నట్టుగా అభిమానులు భావోద్వేగంతో నిండిపోయారు. ఈ సీజన్ ప్రారంభంలోనే పిక్క కండరాల గాయం ధోనిని బాధించింది. ఆ తర్వాత బొటనవేలి గాయం మరింత ఇబ్బంది పెట్టింది. దాంతో పూర్తి ఫిట్నెస్ సాధించలేక ధోని బెంచ్ కే పరిమితమయ్యాడు. అయినప్పటికీ సిఎస్కే డ్రెస్సింగ్ రూమ్ లో ఆయన ప్రభావం మాత్రం అలాగే కొనసాగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. చెపక్లో సన్ రైజర్స్ పై ఓటమి తర్వాత ధోని మైదానాన్ని చూసిన తీరు, అభిమానులకు ప్రత్యేకంగా అభివాదం చేసిన తీరు ఇదే చివరిసారి పసుపు జెర్సీలో కనిపిస్తున్నాడా అన్న అనుమానాలను మరింత పెంచేసింది. సోషల్ మీడియాలో వన్ లాస్ట్ టైం తాలా పోస్టులు ట్రెండ్ అవుతున్నాయి. అయితే అధికారికంగా ధోని ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదు. కానీ రైనా చేసిన వ్యాఖ్యలు మాత్రం అభిమానుల్లో చర్చకు దారితీశాయి. మరి తాలా మరోసారి చెపక్లో బ్యాట్ పట్టుకుని దిగుతాడా, లేక ఐపీఎల్ చరిత్రలో ఓ యుగానికి ముగింపు పలకబోతున్నాడా అన్నది ఇప్పుడు కోట్లాది అభిమానులు ఎదురు చూస్తున్న ప్రశ్న.